మినిమం 3 రోజులు లేక 4 రోజులు. అంటే హార్వెస్టింగ్ అయ్యి మొదలు నరికిన తర్వాత, చెరుకు మొదలు నరికిన తర్వాత టెర్లర్కి ఎక్కేసరికి 4 days పడుతుంది. అంటే 4 రోజుల్లో ఫ్రెష్ ఓకేను రికవరీ తగ్గిపోవడానికి అవకాశం ఉంది కదా. అలా కొన్నాళ్ళు రికవరీ తగ్గిపోయి ఈ 10.5 10.5 10 10 వచ్చి రికవరీ 9కి వచ్చింది. అంటే ఒక టన్నుకి 90 kgs దిగే రోజులు వచ్చాయి. ఎప్పుడైతే 90 kgs దిగే రోజులు వచ్చాయి మలాస్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అవును శాతం మలాసిస్ కదా పెరుగుతుంది. అలాగే ఆ రోజుల్లో మలాసిస్ కూడా రేట్ లేదు. ఈవేళ వచ్చిన రేటు ఆ రోజు లేదు. ఆ వచ్చిన తర్వాత దానివల్ల రికవరీ పడిపోయి పంచదార శాతం తగ్గిపోయి మనకి లాస్ వచ్చింది. అది అలాగా క్రమేపీ కొన్నాళ్ళకి ఈ టిల్లర్లు పోయాయి, 2-wheel ట్రక్కులు వచ్చాయి. మినిమం 6-7 టన్నులు 6-7 టన్నులు ట్రాక్టర్కి ఎక్కించాలంటే 7 days గ్యారంటీ అనమాట. ఎంతమంది కూలోళ్ళు ఎట్టి చేసుకున్నా 7 రోజులు పడుతుంది. చెరుకు కొట్టిన 7 రోజులకి ఫ్యాక్టరీకి వెళ్తే ఫ్యాక్టరీ క్రషింగ్ లోడ్ ఎక్కువైపోయి అక్కడ 3 days ఉండిపోయింది. హార్వెస్టింగ్ చేసిన 10 రోజులకి గానీ క్రషింగ్ అవ్వలేదు. ఈ లాస్ట్ 10 రోజులకు వచ్చేసింది. 10 రోజులకు వచ్చింది. ఎప్పుడైతే 10 రోజులకు వచ్చిందో ఆటోమేటిక్ గా రికవరీ శాతం తగ్గిపోయింది. మిల్లు సామర్థ్యం పెంచుకోలేక ఇప్పుడు పచ్చిగా ఉన్న చెరుకుని ఆడిన దానికి, ఎండిన చెరుకు ఆడిన దానికి, గానుగా ఆడిన దానికి క్రషింగ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. చాలా డిఫరెన్స్, మిషనరీ డిఫరెన్స్ ఎక్కువగా వచ్చేస్తుంది. అటు మిషనరీ నుంచి ఇటు రైతు నుంచి లోపపూరితంగా ఉండడం వల్ల మనం అనుకున్నట్టు పంచదార తీయలేకపోవడం, దిగుబడి ఫ్యాక్టరీ లాభాల్లో పెట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. రైతుల ఒపీనియన్ ఏంటంటే కోవిడ్ తర్వాత ఏదైతే ఉందో లాస్ట్ 3 years 4 years టైంలోనే డబ్బులు ప్రైవేట్ పరంగా చేసి తినేశారు అనేది చాలా పెద్ద ఆరోపణ. నా ఒక్కడిదే కాదు, ప్రజలందరిది కూడా, అందరికీ తెలుసు పేర్లు కూడా. కానీ తిన్నారో లేదో తెలియకుండా ఆరోపణ మాత్రమే. నిజాలు ఇప్పుడు పేపర్ వర్క్తో లేకుండా నేను కూడా మీడియా ముందుకు వచ్చి కెమెరా ఉంది కదా అని చెప్పి ఏది పడితే మాట్లాడకూడదు. అందుకే ఈ రోజు వరకు నేను ఏ కెమెరా విషయంలో గతంలోనే ఏంటంటే భగవాన్ గారు అని ఎండి గారు ఉండేవారు. భగవాన్ ఎండి గారు ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే ఫ్యాక్టరీలో లాభాలు తీసుకొస్తూ ఈ సంవత్సరం 5 లక్షల చెరుకు టన్నులు తోలివాడిని, ఈ సంవత్సరం వేసిన చెరుకు తాలూకా డబ్బు రూపాయి తీయకుండా వచ్చే సంవత్సరం పేమెంట్ చేయడానికి కూడా డిపాజిట్ చేసి వదిలించారు. ఇది ఆయన చేసింది ఉద్దుత్ తుఫాన్ టైంలోనే. ఆ ముందు సంవత్సరం ఆయన భగవాన్ గారు చేశారు. ఆ చేసిన టైంలోనే లాభాలు తీసుకొచ్చి ఫ్యాక్టరీలో డిపాజిట్ చేసి ఫ్యాక్టరీ తాలూకా అమౌంట్ ని అన్ని బ్యాంకులలోనూ అన్ని విధాలుగా డిపాజిట్ చేశారు. మాక్సిమం 120 కోట్ల లాభం తీసుకొచ్చి క్రమేపీ అలా వచ్చిన తర్వాత మల్లేడు గారు అప్పుడు కలెక్టర్ హయాంలో ఉండేది. ఫ్యాక్టరీ చైర్మన్ గా కలెక్టర్ గారు ఉండేవారు. ఓకే, కలెక్టర్ గారి టైం నుంచి ఫ్యాక్టరీకి చైర్మన్ ఉండాలి అలాగనేసి పోటీ పెడితే మల్లేడు గారు చైర్మన్ గా గెలిచారు. మల్లేడు గారు చైర్మన్ గా ఎక్కిన సమయం నాటికి ఫ్యాక్టరీ 45 కోట్ల లాభంతో ఆయన చైర్మన్ పదవి ఎక్కాడు. ఆయన పదవి ఎక్కడం 45 కోట్ల ప్రాఫిట్ తో డిపాజిట్స్ అన్ని కలిపి 45 కోట్ల ప్రాఫిట్ తో ఆయన ఆ రోజు ఎక్కాడు. ఆయన దిగిపోయిన నాటికి నిర్వీర్యం అయిపోయింది అనమాట. 120 కోట్లతోటి 110 కోట్లతో అప్పుతో ఆయన దిగిపోయాడు. దాన్ని బట్టి ఏ టైంలో ఎలాగైంది అన్నది పబ్లిక్ అందరికీ తెలుసు, నాయకులకి తెలుసు, రైతులకు తెలుసు, అందరికీ తెలుసు. అది కాదు